విక్టర్ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన F2, F3 చాలా ఘన విజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. విక్టర్ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీ. సో పేరు అనౌన్స్ చేశారు. హైదరాబాదు F2, F3 తర్వాత హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను, టైటిల్ను చిత్రబృందం విడుదల చేసింది. సంక్రాంతికి వస్తున్నాం అనే పేరు ఖరారు చేసింది. 2025లో సంక్రాంతి పండుగకు దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. అనిల్ రావిపూడి మార్కు ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది సిద్ధమవుతుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. ముక్కోనపు క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతుంది. సో ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ 2 పూర్తయి మొదలుపెట్టేశారు. సో రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలుగా పోషిస్తున్నారు. టాలీవుడ్లో సో సంక్రాంతికి మేము కూడా రేస్లో ఉన్నామని చెప్పి వెంకటేష్ గారు అంటున్నారు. సో టాలీవుడ్లో ఈసారి సంక్రాంతి పోటీ గట్టిగానే అనిపిస్తుంది. స్టార్ హీరోల సినిమాలు పండుగ మార్కెట్పై దృష్టి పెట్టాయి. జనవరి 10న తాము రాసుకున్నామని గేమ్ చేంజర్ టీం ఇప్పటికే ప్రకటించింది. సో రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో సినిమా కావడం, పొలిటికల్ యాక్షన్ జోనరు, చరణ్ డబుల్ యాక్షన్గా కనిపించడం వంటి అంశాలతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని కారణాలకి జనవరికి వాయిదా వేసినట్టు ఇప్పటికే దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా సంక్రాంతికి రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తడేలు కూడా పండుగకే వస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. సో మొత్తంలో వెంకటేష్ కాంబినేషన్లో మరొక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ రావడం మనం అందరికీ చూడొచ్చు. సో F2 ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉందో మనకు తెలుసు. సో దాన్ని మించిన ఫన్ ఇవ్వడానికి వెంకటేష్ గారు రెడీ అవుతున్నారు. సో సంక్రాంతికి మరి ఎలాంటి ఫన్ ఇస్తారనేది మాత్రం చూడాలి. సో సంక్రాంతికి విడుదల చేయడానికి దిల్ రాజు గారు కూడా ఈ విషయంలో కాస్త వెనక ముందు ఆడటం జరిగిందంట. సో వెంకటేష్ హీరోగా అండ్ ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సో మొత్తంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ మధ్యకాలంలో ఇంత ఫాస్ట్గా ఒక స్టార్ హీరో సినిమా పూర్తి కావడం ఇదే ప్రథమం అంటూ సినీ వర్గాల వల్ల సైతం ఆశ్చర్యం వ్యక్తపరిచాయి. ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు విడుదల విషయంలో మొదట కాస్త వెనుక ముందు ఆడడం జరిగిందంట. దిల్ రాజు బ్యానర్లోనే రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. 2 సినిమాలు థియేటర్లకు సర్దుబాటు చేయడం కష్టమవుతుందని ఉద్దేశంతో వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాను కాస్త వెనక్కి చేద్దామని అనుకున్నారు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం టైటిల్ విషయంలో ఎలాంటి తగ్గట్టుగా సంక్రాంతికి వస్తేనే బాగుంటుందని అంటూ పట్టుబట్టి మరీ దిల్ రాజును ఒప్పించాడనే వార్తలు వస్తున్నాయి. సో దిల్ రాజు అయిష్టంగానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి ఓకే చెప్పాడంట. అనిల్ రావిపూడి సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. వెంకటేష్కి కమర్షియల్ హిట్ పడి చాలా కాలం అయింది. గత సంక్రాంతికి సైదవ్ సినిమాతో వచ్చిన వెంకటేష్ డిజాస్టర్గా చవి చూశారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను అనిల్ రావిపూడి ఒక మంచి వినోదాత్మక సినిమాగా రూపొందించడం జరిగిందంట. సో అనిల్ రావిపూడి కెరీర్ ఆరంభం నుంచి ప్రతి సినిమాలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులోనే చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వరకు సైతం మానిటరింగ్ చేస్తున్నారంట. రికార్డింగ్ సైతం మొదలుపోయింది. త్వరలో ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ కూడా మొదలు పెడతారంట. సో చాలా విభిన్నమైన ప్రమోషన్స్ చేయడం ద్వారా జనాల్లోకి సినిమా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సినిమా కోసం రమణ గోకులతో పాటు పాట పాడించడం వల్ల ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. విషయం తెలిసిందే. 100 కోట్లకు పైగా ఈ సినిమా రాబడుతుందనే నమ్మకంతో మేకర్ వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం వల్ల సంక్రాంతికి మరి సంబరాల రాంబాబు వచ్చినట్టుగా వెంకటేశ్వర రాబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు. సో చూశారు కదా, మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి.